హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీలలో 3800 పోస్టుల భర్తీ చేయనున్నట్టుగా ప్రాథమికంగా మనకైతే సమాచారం అందుతుంది. సో ఈరోజే న్యూస్లో వచ్చిన అంశాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడైతే ఈ న్యూస్ని తీసుకొచ్చాము. ఇక్కడ చూడవచ్చు, మనము రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసే దిశగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపడుతుంది. పూర్వ ప్రాథమిక అంటే ప్రీ ప్రైమరీ విద్యను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. సో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం దృష్టి పెట్టారు. ఈ మేరకు అంగన్వాడీలో పనిచేస్తున్న సిబ్బంది ఖాళీలు, రిటైర్మెంట్ వివరాల సేకరణ చేపట్టింది. సో ఈ లెక్కలపై స్పష్టత వచ్చాక భర్తీకి చర్యలు చేపట్టనున్నట్లుగా సమాచారం. పనిచేస్తున్నది ఎంతమంది, ఖాళీలు ఎన్ని? రాష్ట్రంలో 149 సమీకృత శిశు అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 30,711 కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో ఈ వివరాలను సమర్పించాలని కూడా ఆదేశించారు ఆయా శాఖలకు. ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ వివరాలు, ఖాళీలు, సెంటర్లోని రిజర్వేషన్లు, ఈ ఏడాదిలో పదవి విరమణ చేయనున్న వారి వివరాలను, అదేవిధంగా పదవి విరమణకు అర్హత సాధించి విధుల్లో కొనసాగుతున్న వారి వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను సంబంధించిన సమాచారం జిల్లా అధికారులకు చేరగా త్వరలో కమిషనరేట్కు సమర్పించే అవకాశం ఉంది. ఖాళీల లెక్కలు తేలితే అక్కడున్న రిజర్వేషన్లకు అనుగుణంగా టీచర్, హెల్పర్ ఖాళీల భర్తీకి చర్యలను వేగవంతం చేయొచ్చని ఉన్నత అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,800 అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఖాళీలు ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 3,800 అనేది పెరగవచ్చు కూడా. సో దీనికంటే తక్కువ వచ్చే అవకాశం లేదు. ఈ 3,800 ప్లస్ మనకు ఖాళీలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అర్హతలు కానీ వీటన్నిటి వివరాలు అయితే మనకు రాబోయే రోజుల్లో తెలియబోతున్నాయి. సో రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిని ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలని భావిస్తుంది ప్రభుత్వం. సో అదేవిధంగా ప్రధాన అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్, ఒక హెల్పర్ పనిచేస్తుంటే మినీ అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్ మాత్రమే ఉంటారు. ఈ మినీ కేంద్రాలను అప్గ్రేడ్ చేశాక హెల్పర్ పోస్టు కాకుండా ప్రభుత్వం కూడా మంజూరు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ పోస్టుల లెక్కలు తేలలేదు. అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయితే మొత్తంగా హెల్పర్ పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీకి సంబంధించిన ముందు ఈ జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్లో భాగంగా రాబోయే వివరాలను అయితే కొంత కలెక్ట్ చేస్తూ ఉంది డిపార్ట్మెంట్. కాబట్టి మనకు 3,800 అంటే దాదాపు 4,500 నుంచి 5,000. సో 4,500 నుంచి 5,000 వరకు మనకి అంగన్వాడీలో టీచర్ మరియు హెల్పర్ ఈ 2 పోస్టులు కలిపి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడానికి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అదేవిధంగా ఇంకా ఎక్కువ సమాచారాన్ని పొందడానికి కిందనే డిస్క్రిప్షన్లో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.